పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. ఓటమి తర్వాత కూడా జగన్ లో ఎలాంటి మార్పు రాలేదని గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, బాపట్ల ఎమ్మెల్యే వేగసేన నరేంద్ర వర్మరాజు వ్యాఖ్యానించారు. ఏపీ ప్రజలు తిరస్కరించిన జగన్ రాజధానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా వక్ర భాష చెబుతున్నారని దుయ్యబట్టారు. శుక్రవారం పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నామినేషన్ వేసిన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 80% ఓట్లతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. పట్టభద్రులు తమ తొలి ప్రాధాన్యత ఓటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు వేయాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగులకు అన్ని రంగాల్లో 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సంబంధించి నామినేషన్ ప్రక్రియ కూటమి అభ్యర్థిగా నియమితుడైన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు నామినేషన్ వేయటం జరిగింది. ఆల్రెడీ ఒక సెట్ నామినేషన్ వేశారు. రెండో సెట్ వేయటాని కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. పట్టభద్రులు చాలా ముఖ్యమైన ఎన్నిక ఇది. ఈ ఎన్నికను మనం చాలా సీరియస్గా తీసుకున్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసి వచ్చి ఉమ్మడిగా ఆలపాటి రాజేంద్ర గారి అభ్యర్థిత్వం కోసం కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే చాలా వరకు ఎన్నికల ప్రక్రియలో ఓట్ల నమోదు దగ్గర నుంచి కరెక్షన్ దగ్గర నుంచి ఓటర్ లిస్టులో 70% పైగా వ్యక్తిగతంగా కలిసి ఫోన్ నెంబర్లు తీసుకొని అభ్యర్థించడం జరిగింది. తప్పకుండా మంచి విజయం సాధిస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యంగా కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలన్నీ కూడా చాలా ప్రధానమైన జిల్లాలు. రాష్ట్ర రాజధాని ఇక్కడే ఉంది. రాష్ట్రంలో అభివృద్ధి అంతా కూడా ఇక్కడ కేంద్రీకృతం అయ్యి ఉంది. అంతేకాకుండా పోలవరం నిర్మాణానికి కానీ రైల్వే జోన్ నిర్మాణానికి కానీ అదేవిధంగా దావోస్ వెళ్ళి పర్యటనలో 6 లక్షల పైగా ఉద్యోగాల కల్పన కోసం చేసుకున్న ఒప్పందాలు కానీ అనుకున్నదే కాకుండా అనేక రకాలుగా సంక్షేమ కార్యక్రమాలని అభివృద్ధి కార్యక్రమాలని సమతూకంతో ముందుకు తీసుకెళ్తున్న ప్రభుత్వం ఇది ఒక మంచి ప్రభుత్వం అని, ఈ మంచి ప్రభుత్వాన్ని ఆదరిస్తారనేది ఖచ్చితమైన నమ్మకం. ఎందుకంటే ప్రజలందరూ కూడా మరి చాలా సిద్ధంగా ఉన్నారు గెలిపించడానికి. రాజధాని నిర్మాణంలో ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి దానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. 11 సీట్లకు పరిమితం చేసి అతన్ని ఇంటి దగ్గర కూర్చోబెట్టారు. ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితిని ప్రజలు కల్పించిన పరిస్థితిని అర్థం చేసుకోకుండా నేను ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తానని మాట్లాడతాను. కనీసం అసెంబ్లీ ప్రొసీడింగ్స్ కానీ అసెంబ్లీ నియమ నిబంధనలు కానీ తెలియని వ్యక్తిగా మాట్లాడుతూ ఉన్నాడు. మొండిగా మాట్లాడటం తప్ప ప్రజల్లో ఏమాత్రం కూడా అతని పట్ల సానుభూతి లేదు. బెంగళూరులో ఉంటాడు, లేకపోతే తనకి ఇష్టం వచ్చిన ప్రదేశానికి వెళ్తాడు. ఎప్పుడో ఒకసారి వచ్చి నేనున్నాను అని నిరూపించుకోవడానికి ప్రెస్ మీట్ పెడతాడు. జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఒక శుభ దినం ఈరోజు నామినేషన్ సమర్పించడం జరిగింది. ఈ నామినేషన్కి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అలాగే మంత్రులు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీను గారు అందరూ వచ్చి ఉన్నారు. 33 నియోజకవర్గాల్లో జరిగే ఈ ఎన్నిక గ్రాడ్యుయేట్స్ కోసం, వాళ్ళ విలువలు కాపాడటం కోసం, వాళ్ళ హక్కుల్ని కాపాడటం కోసం, అలాగే మరెన్నో ఉద్యోగాలు కల్పించడం కోసం కూటమి ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఈరోజు ఆలపాటి రాజా గారు నామినేషన్ జరిగింది. ఈ నామినేషను చాలా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహభరితంగా సాగిన విధానాన్ని బట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వారు వన్ సైడ్ అని అందరూ భావిస్తూ ఉన్నారు. కానీ హానరబుల్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రం
ఎప్పుడూ కూడా ఎలక్షన్ చిన్న చూపు చూడొద్దు. ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఎవరైతే ఓట్లు ఉన్నాయో వాళ్ళ నియోజకవర్గాల్లో ఒక్క వ్యక్తిని 10 సార్లు కలిసి కనీసం 80% ఓట్లు మన కూటమి పడేటట్లుగా పెద్ద మెజార్టీతో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించేటట్లుగా చేసే ప్రయత్నం, ఆ ప్రయత్నంలో మేమందరం కూడా మా బాపట్ల నియోజకవర్గంలో